హాయ్ ఫ్రెండ్స్, ఓం గణేశాయ నమః. ఈరోజు నేను నా పెళ్ళిలో కొన్ని ఫొటోస్ చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి పసుపు ముహూర్తం. మనం పెళ్ళైన ఏమైనా అనుకున్నప్పుడు ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేస్తాం, గౌరీదేవికి. సో పెళ్ళిలో స్టార్టింగ్ చేసినప్పుడు పసుపు ముహూర్తం అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఏదో చేసే ముందు ఎంగేజ్మెంట్ అది అయ్యాక పెళ్ళి ఇంకా అనుకున్నప్పుడు. సో నా పెళ్ళి అయితే ప్యూర్ కోవిడ్ టైంలో అనమాట. సో ముహూర్తాలు అవన్నీ ఒకసారి పెట్టాక జరిగాక మళ్ళీ కొంచెం కోవిడ్ ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, ఇలాంటి వాటి వల్ల కొంచెం మార్చాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చేసి నా ఫస్ట్ పసుపు ముహూర్తం అనమాట. పసుపు ముహూర్తం మళ్ళీ పెళ్ళి కొంచెం ఎక్స్టెండ్ అయ్యింది డేట్ అన్నాక మళ్ళీ సెకండ్ టైం ఒకసారి చేసి అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట పెళ్ళి పనులు అవన్నీ. సో ఇది నా ఫస్ట్ పసుపు ముహూర్తం అప్పుడు మొత్తం చేసింది. సెకండ్ కూడా ఇలాగే చేశారు మళ్ళీ. అండ్ ఇది వచ్చి చూసారు కదా, సింపుల్గా రెడీ అయ్యాను. గౌరీదేవిని ఇలా నీట్గా రెడీ చేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి పువ్వులతో వాటితో అలంకరించి పసుపు అవన్నీ తీసుకొస్తారనమాట. షాప్కి వెళ్ళి మొత్తం అందరూ తీసుకొచ్చాక అందులో వేసి దంచుతారు ఆ పసుపు. అది అండ్ పెసలు అవన్నీ కూడా చేస్తారు. అండ్ ఇదంతా ఇంట్లో లైట్గా డెకరేట్ చేశారు. ఆ మధ్యలో ఉన్నది మా మమ్మీ అనమాట, గ్రీన్ శారీ. సో ఇలా వీళ్ళందరూ పసుపు కోసం వెళ్ళి పసుపు తీసుకొని వచ్చారనమాట. మీరు చేతిలో చూస్తున్నారు కదా, పసుపు కొమ్ములు, పెసలు అవన్నీ ఇలాగా షావుకారు ముందు రోజు చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకొస్తారనమాట. సో మేము ఫ్రెండ్స్, ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మా సిస్టర్స్ అందరూ కలిపి ఇలా కాస్త ఫోటోషూట్ అనేది చేసుకున్నాం అనమాట ఆ రోజు ఫోటోగ్రాఫర్తో. సో చూసారు కదా చిన్న చిన్న స్టిల్స్. వీళ్ళిద్దరూ నా సిస్టర్స్ అనమాట. వీళ్ళందరూ కొంతమంది, ఇద్దరేమో నా సిస్టర్ ఫ్రెండ్స్ అనమాట, ఇంకొకరు నా కజిన్. ఇది నా చిన్న చెల్లి, పేరు వర్షిణి. అండ్ ఇది వచ్చేసి మెహందీ అనమాట. ఇందులో నా పెళ్ళిలో ఆల్మోస్ట్ అన్ని పెళ్ళి ఎంగేజ్మెంట్ తప్ప మిగతావన్నీ కవర్ అయ్యాయి. ఇదంతా సంగీత్, మెహందీ అండ్ సంగీత్. అండ్ ఇంట్లో వచ్చేసి ఇది ఫస్ట్ పెళ్ళి కదా, సో అంతా కొత్తగా అండ్ ఎంజాయ్మెంట్ అయితే బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళందరూ. మమ్మీ వాళ్ళు, వదిన వాళ్ళు, అక్క వాళ్ళు, పెద్దమ్మ వీళ్ళందరూ డ్యాన్స్ చేశారు. చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా డాడీ, మమ్మీ, మేము ముగ్గురం. సో పెళ్ళి అనేది వచ్చేసరికి ఇది పెళ్ళికి 3 days ముందు అనమాట. మెహందీ అండ్ సంగీత్ ఇంటి దగ్గర చేసుకున్నాం మేడ పైన. అండ్ అన్ని మిక్స్డ్ ఎమోషన్స్. ఇది నా ఫ్రెండ్ అనమాట, గౌతమి. అదైతే యాకింగ్ నా పెళ్లి కూతురు రోజు వచ్చి ఏడ్చేసింది కూడా నేను వెళ్ళిపోతున్నానని. ఇదంతా సంగీత్. సో పెళ్ళి అనేసరికి ఒక టైప్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్ ఉంటుంది. మనం పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం, కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం, అంతా ఎలా ఉంటుంది అక్కడ ఏంటి. ఏదో బయటకైతే నవ్వుతూ ఉంటాం కానీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. అండ్ మన వాళ్ళని వదిలేసి వెళ్తున్నాం అని అయితే చాలా చాలా బాధగా ఉంటుంది. అండ్ నేనైతే ఎప్పుడు హాస్టల్లో కానీ బయట కానీ ఎప్పుడూ ఉండలేదన్నమాట. సో నాకైతే చాలా భయంగా అనిపించేది అలా వదిలేసి వెళ్ళిపోయి. భయం కన్నా బాధ ఎక్కువ అనిపించేది, వదిలేసి అలా ఎలా ఉండగలనా ఏంటా అని. మా అన్నయ్య, వదిన అండ్ మేము నేను ఉన్నదైతే జస్ట్ ఓన్లీ 2 సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేసామన్నమాట. అండ్ మీకు తెలిసిందే కదా, పెద్ద వీడియోస్లో సాంగ్స్ అవి పెట్టడం అవుతుంది. సో సాంగ్ అంతా ఆఫ్ చేసి నేను జస్ట్ మాటలు పెడుతున్నాను అనమాట. సో అందుకే సంగీత్ వీడియోస్ అవి కూడా నేను ఏం పెట్టలేదు. తిను మా సిస్టర్ ఫ్రెండే అనమాట, తినే మెహందీ పెట్టింది. తిను మా అక్క, చెల్లి. మ్యూజిక్ అంతా మా అక్కే అంతా మ్యూజిక్ అంతా పెడుతూ ఉండేది. మా మమ్మీ, మా పెద్ద చెల్లి. తిను మా ఆడపడుచు అనమాట, మా బ్రదర్ వాళ్ళ సిస్టర్. అండ్ ఇది వచ్చేసి మంగళ స్నానం. పెళ్లి కూతురు చేసిన మార్నింగ్ అనమాట ఇది. యాక్చువల్గా అది నవంబర్, ఏమీ చలికాలమే కానీ వర్షాకాలం అది అయితే అసలు కాదనమాట. కానీ అదేంటో కానీ సైక్లోన్ స్టార్ట్ అయిందనమాట ఆ రోజు మార్నింగ్. అంటే మెహందీ మధ్యాహ్నం నుంచే స్టార్ట్ అయింది, గాలి అది ఎక్కువ. అండ్ ఈరోజు మార్నింగ్కి అయితే ఫుల్ సైక్లోన్. మా డాడీ అయితే చాలా టెన్షన్. అలా ఫంక్షన్ ఉండి, అవుట్డోర్ ఫంక్షన్స్ ఉండి, అలాగే ఏమైనా సైక్లోన్ అది ఉంటే చేసిన వాళ్ళకి చాలా టెన్స్గా ఉంటుంది. అండ్ నా పెళ్ళి వచ్చి మండపంలో కాదు, అవుట్డోర్ అనమాట. ఊర్లో మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర.
సో చాలా టెన్షన్ పడ్డారు. అవుట్డోర్ వర్షం ఎలారా బాబాయ్ అండ్ డాడీ అలా టెన్షన్ పడుతూ ఉండేవారు. బట్ పెళ్ళి వరకు అయితే బాగానే అయ్యింది, ఏమి వర్షం అయితే ఆగింది. అండ్ ఇది మంగళ స్నానం. నాకు మామూలుగానే చల్ల వాటర్ చాలా అంత ఎక్కువ యూజ్ చేయండి, కొంచెం హాట్ వాటరే. ఆ చల్ల వాటర్ అవడం వల్ల విపరీతంగా షివర్ అయిపోయి ఫొటోస్ అయితే అస్సలు సరిగ్గా రాలేదు. నేను సరిగ్గా ఫొటోస్కి పోజెస్ అయ్యి ఏమీ ఇవ్వలేకపోయాను విపరీతం చలి వల్ల. మీకు అలా కనిపిస్తుంది, చాలా చల్లగా ఉంది క్లైమేట్. అది మామూలుగా నవంబర్ అంటే కార్తీక మాసం, మామూలుగానే చలి ఎక్కువే ఉంటుంది. అండ్ మంగళ స్నానం అంటే మార్నింగే స్టార్ట్ చేస్తారు, 6కి అలా స్టార్ట్ చేశారనమాట. వీళ్ళందరూ మా అక్క వాళ్ళు, కజిన్స్, పెద్దమ్మ, వదిన, సంగీత్కి మెహందీ సంగీత్కి అయితే బాగా ఎంజాయ్ చేసి ఇవన్నీ మా మమ్మీ ఏమేమి రాయాలి, ఏమేమి ఏర్పాటు చేయాలి అన్నీ ముందుగా ఆలోచించి అన్నీ ఏమేమి కంపల్సరీ పెట్టాలో అన్నీ ముందుగానే పెట్టుకుంది. అండ్ ఇది వచ్చేసి పెళ్లి కూతురు చేయడం అనమాట. మంగళ స్నానం అయ్యాక పెళ్లి కూతురు చేస్తారు. సో పెళ్లి కూతురు చేసినప్పుడు ఇది నా ఫస్ట్ శారీ. సెకండ్ శారీ అమ్మమ్మ వాళ్ళు ఇస్తారనమాట. వాళ్ళు ఇచ్చాక అప్పుడు మార్చుకున్నాను. ఇది మా అమ్మమ్మ ఫ్యామిలీ, వీళ్ళంతా మావయ్యలు, అత్తలు, మా మావయ్య వాళ్ళ అబ్బాయి. సో తిని మా పెద్దత్త అనమాట. వీళ్ళు ఇచ్చిన శారీ అవి తర్వాత నేను సెకండ్ దాంట్లో మార్చుకొని వస్తానన్నమాట. ఇది మా చిన్నత్త డాడీ సైడ్, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా. సో ఇది అమ్మమ్మలు ఇచ్చిన శారీ మళ్ళీ మార్చుకొని వచ్చాను. సో శారీ షాపింగ్ అవన్నీ ఇక్కడ వైజాగ్ కళాంజలిలో చేసాం. నాకైతే చాలా డీసెంట్ కలెక్షన్ అనిపించింది. సో శారీస్ అన్నీ ఇప్పుడు నేను వేసుకున్న శారీ కూడా 22,000 చేంజ్. అంటే మరీ టూ మచ్ రేంజ్కి వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనం ఈ చీరలు ప్రతి చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టలేము అనమాట. సో మరీ టూ మచ్ రేంజ్కి వెళ్ళిపోవడం అంత ఇదే అనిపించింది నాకు. ఇదే ఎప్పుడో ఇప్పుడు శారీ ఉందో అదే నేను ఓన్లీ 2 times కట్టాను ఇప్పటికి. నాకు పెళ్ళై 5 years అయిపోతుంది. అండ్ ఇవన్నీ ఇక్కత్ శారీస్ మా మమ్మీ తీసుకుంది. మొత్తం అందరం ఇక్కతే వేసుకున్నాం. మా పెద్దమ్మ, మా మమ్మీ, మీరు చూస్తే అందరూ ఇక్కతే. మేము పెళ్ళికి అందరికీ పెట్టింది కూడా, నా పెళ్ళికి అయితే అందరికీ ఇక్కత్ శారీసే పెట్టామన్నమాట. తిను మా అమ్మమ్మ, మా పెద్ద మావయ్యల అమ్మాయి, పెదనాన్న, దొడ్డ. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ నా పెళ్ళి కూతురు చేసిన రోజే మెయిన్ ఫంక్షన్ అనమాట అమ్మాయి వాళ్ళ ఇంట్లో. బాగా గ్రాండ్గా జరుగుతుంది అండ్ ఎక్కువ మంది చుట్టాలు వాళ్ళు వస్తారు. మా సైడ్ పెళ్ళి అనేది అబ్బాయి వాళ్ళు చేస్తారు కాబట్టి అది మాకు మెయిన్ ఫంక్షన్ కాదు. పెళ్లి కూతురు చేయడం బాగా మెయిన్ ఫంక్షన్. బట్ ప్రాబ్లం ఏమైందంటే వీడియో వేరే ఆయన తీశారనమాట. ఫోటోగ్రాఫర్ వేరే ఆయన పంపించారు. ఆయన ఎక్కడో మిస్ చేస్తారు. ఎందుకంటే అదే సేమ్ రోజు పెళ్లి కొడుకు చేయడం కాబట్టి మెయిన్ ఫోటోగ్రాఫర్ అక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. అండ్ పెళ్లి కూతురు చేయడం అయితే అయిపోయింది. మంగళహారతి అది ఇస్తున్నారు. అండ్ నాకు పెళ్లి కూతురు చేయడం రోజే నైటే మళ్ళీ అబ్బాయి వాళ్ళ తాలూకు వాళ్ళందరూ వచ్చి ప్రదానం చేస్తారనమాట. మా మమ్మీ డాడీ చెప్పాను కదా నైట్ ప్రదానం చేస్తారని. సో వాళ్ళ తరపు చుట్టాలందరూ వచ్చి ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి శారీ అవన్నీ ఇచ్చి వాళ్ళ అమ్మాయిగా చేసుకుంటున్నాం అని చెప్పి ఒక ప్రాసెస్ అనమాట. సో పెళ్లికూతురు చేసిన రోజే గాజులు అవన్నీ మార్నింగ్ వేసేస్తారు. ఆ గాజులు 16 days వరకు ఉంచి 16 days మళ్ళీ ఫంక్షన్ చేసి అప్పుడు ఆ గాజులు అవన్నీ తీసేస్తారనమాట. తాలిబొట్టు అవన్నీ మారుస్తారు కదా, ఆ రోజు ఇంక తీసేసి ఆ 16 days మాత్రం గాజులు అలాగే ఉంచుకోవాలి. అండ్ ఇది రాత్రి ప్రధానం అంటే ఒకే రోజు కంటిన్యూ ఫంక్షన్స్ అయిపోతాయి. అసలు సమంగా నిద్రే ఉండదు ఆ 1 week. మనకొల్లి అండి పాపం ఏర్పాట్లన్నీ చేసిన వాళ్ళకైతే అసలు నిద్ర ఉండదు. అండ్ ఈ మంగళ స్నానం అయితే నేను చలికి బాగా ఇదైపోతున్నా అని చెప్పి మా డాడీ అసలు ఎవరిని నా మీద నీళ్ళదే వేయనిచ్చేవారు కాదు. ఏదైనా పిల్లల్ని అప్పటి వరకు పెంచుకొని తర్వాత పంపించాలి, పెళ్లి చేయాలి అని వాళ్ళకి ఉంటుంది చేసి పంపించాలని. బట్ మనసులో వెళ్ళిపోతారు అనైతే బాధ అయితే పేరెంట్స్కి చాలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఊర్లోకి వచ్చాము, ఊరేగింపు అనమాట. మా చెల్లెలు అయితే చెదగొట్టారు డ్యాన్స్.
ఇది మా మావయ్య. మా డాడీ ఇంక వెయ్యండి వేయండి అంటే ముహూర్తం అయిపోతుందని టెన్షన్ అనమాట. ఇంకేదో చిన్న స్టెప్ వేస్తారు కాలుగలికి ముహూర్తం అయిపోతుందని. ఊరేగింపు చాలాసేపు జరిగిందనమాట. డ్యాన్స్లు అవన్నీ డీజే అవన్నీ పెట్టారు. సో చాలా ఎక్కువ టైం పట్టింది. ఇంకా డీజే కంటిన్యూ అవుతుంది. నేను మధ్యలో ఇంకా నా కారు మధ్యలో తీసుకొని వచ్చేసారనమాట. ఎందుకంటే కాలుగలికి నెక్స్ట్ మార్నింగ్ పెళ్ళికి మార్నింగ్ కాలుగలి స్నానానికి కూడా ముహూర్తం ఉంటుంది. సో ఇది అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర. అండ్ ఇదంతా పెళ్ళి డెకరేషన్ అనమాట. నా పెళ్ళి నైట్ అయ్యింది. అండ్ నాకు ఈ ముహూర్తం చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫుడ్ అండ్ ముహూర్తం రెండు ఒకసారే అయిపోతాయి అన్నమాట. నాది 8:03 ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు కానీ ఆ టైంలో అయ్యింది. సో ఆ టైంలో భోజనాలు ఒకసారి అయిపోతే ఇది మిడ్ నైట్ ముహూర్తం వస్తే మాత్రం వాళ్ళకి మాత్రం చుక్కలే అండి. పెళ్లి టైంకి ఎవరు ఉండరు. అంటే ఇప్పుడు 8 7 ఆ టైంకి అయితే 9 ఓకే అందరూ ఉంటారు. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం కవర్ చేసుకొని వెళ్తారు. బట్ అర్ధరాత్రిలో తెల్లవారు ముహూర్తాలు వస్తే మాత్రం నిద్రలు ఉండవు. పెళ్లి కూతురు మొహము అంటే ఎవరైతే లెగుస్తున్నారో వాళ్ళ మొహాలు కూడా మొత్తం పీకుకుపోయి ఉంటాయి అనమాట. నాకు ఆ ముహూర్తాలు అయితే అస్సలు అంత ఇంట్రెస్ట్ ఉండవు. అండ్ ఏంటో లక్కీగా నాకు ముహూర్తం కూడా బాగానే నాకు నచ్చినట్టే కుదిరింది. అండ్ నాకే కాదు మా చెల్లికి కూడా ముహూర్తం అలాగే బాగా ఆ టైంలోనే వచ్చింది. 8-10 అలా వచ్చింది తన ముహూర్తం కూడా. అండ్ నాకు వచ్చేసి ఎండలు అంటే చాలా ఎండాకాలంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎందుకంటే పెళ్ళికూతురు విపరీతంగా ఆర్నమెంట్స్ వేసుకోవాలి, శారీ వేసుకోవాలి, హెయిర్ హ్యాండిల్ చేయాలి. అసలు అంత ఎండల్లో ఎంత ఏసీ ఉన్నా ఎప్పుడోకప్పుడు ఈ చిరాకు అయితే ఉంటుంది. బయట కూర్చోవాల్సి వస్తుంది, కొంచెం ఎండ తగులుతుంది, చాలా చిరాకుగా అయితే ఉంటుంది. నేను ఎప్పుడు డాడీని ఒకటే అడిగేదాన్ని, ఎక్కువ నా పెళ్ళి మాత్రం ఎండాకాలంలో చేయదు. ఎందుకంటే మా సైడ్ పెళ్ళిళ్ళు అన్నీ మేలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అదేంటో తీసుకెళ్ళి ఎండాకాలం ఎందుకు పెట్టుకుంటారో అర్థమయ్యేది కాదు. అసలు అటెండ్ అవ్వాలంటే చెమటలు కారిపోతూ ఉండేవి. ఎంత నీట్గా రెడీ అవనివ్వండి, ఆ చెమట ప్లస్ అది ఉండవల్ల మేకప్ కూడా మొత్తం పాడైపోతుంది. సో నేను ఎక్కువ చలికాలం అనేదాన్ని. బట్ అలా కుదరదు కదా. మనం ఏదో జస్ట్ నార్మల్గా మిగతా వాళ్ళు చూసి అనిస్తే అలా కుదరదు కదా. బట్ నాదేంటంటే ఫస్ట్ నాకు వచ్చిన ముహూర్తం మేలోనే వచ్చింది. May 14th వచ్చింది ముహూర్తం. బట్ అదేంటో కోవిడ్ వల్ల బాగా ఇది అయ్యి పోస్ట్పోన్ అయిపోయి మా హస్బెండ్ కూడా బెంగళూరులో ఉండిపోవడం వల్ల ఆ టైంలో అవ్వలేదు. మళ్ళీ అదే నవంబర్లో వచ్చింది ముహూర్తం. సో నాకైతే అమ్మాయి చలికాలం రా బాబోయ్, ఇంకొంచెం కాలం మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నా ముహూర్తం చెప్పాను కదా నైట్ 8కి అలా వచ్చిందని. సో వాళ్ళు ఏంటంటే కాసేపైనా మాకు రిసెప్షన్ కావాలి అని అనమాట అబ్బాయి వాళ్ళు. అండ్ మా డాడీ అయితే దానికి అంత ఇష్టంగా లేరు. ఎందుకంటే మనకి అబ్బాయికి అంటే ఓకే అంత ఉండదు కానీ మనకి రెడీ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా. అంటే రిసెప్షన్కి రెడీ అవ్వాలి, మళ్ళీ పెళ్ళికి కూడా రెడీ అవ్వాలి. సో గ్యాప్ ఎక్కువ ఉంటేనే కొంచెం మనకు కూడా రెడీ అవ్వడానికి వాటికి అంత కంగారుగా చేసుకోలేము కదా. పెళ్ళి అంటే పెళ్లి జడ అవన్నీ కూడా వేసుకోవాలి కదా. సో చాలా టైం అయితే తీసుకుంటుంది. సో చెప్పడానికి ట్రై చేశారు కానీ బట్ వాళ్ళైతే రిసెప్షన్ కావాలని. సో ఎక్కువ అంత ఇదిగా ఫోర్స్గా అయితే ఏం చెప్పలేము కదా. ఇంకా సరే కాసేపే కూర్చుంటాం అని చెప్పేసి కాసేపు జస్ట్ రిసెప్షన్ ఎంతోసేపు కూడా నాకు తెలిసి నేను ఒక ½ an hour ఉండుంటాను స్టేజ్ పైన. తర్వాత ఇంక రెడీ అవ్వడం కోసం వెళ్ళిపోయాము. తిని మా నానమ్మ వీళ్ళిద్దరూ మా అత్తలు అనమాట. మా డాడీ సైడ్ సిస్టర్స్. మావయ్య అత్త మమ్మీ సైడ్ అనమాట. మమ్మీ డాడీస్ ఎప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు కానీ ఇలా కుర్తీస్ పట్టు పంచ అవన్నీ వేసుకున్నప్పుడు అసలు చాలా బాగుంటుంది. వీళ్ళు మా అమ్మమ్మ ఫ్యామిలీ, చిన్న మావయ్య చిన్నక్క, పెద్ద మావయ్య పిల్లలు, అన్నయ్య వదిన నిహారిక. అసలు నిహారిక అంటే చిన్నగా ఉంది, ఇప్పుడు చాలా పెద్దది అయిపోయింది. ఇది మొత్తం మా డాడీ సైడ్ ఫ్యామిలీ అనమాట. పెదనాన్నలు, అన్నయ్య వాళ్ళందరూ. వీళ్ళిద్దరూ మా సెకండ్ సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. మొత్తం పెళ్ళిలో హడావిడి పనులు అన్నీ ఎక్కువ వీళ్ళే చేస్తూ ఉండేవారు. పెళ్ళి అయితే ఒక పక్కన బాగా ఎంజాయ్ చేస్తాం, ఇల్లు కూడా భలే హడావడిగా అంతా ఉంటుంది. కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా అత్తారింట్లో ఉండాలి. ఈ ఇంటికి ఎప్పుడో చుట్టంలో వస్తాము, అవన్నీ తలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. సో ఎవరైనా సరే ఆ మూమెంట్ జస్ట్ హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయండి అంతే. ప్రతిదీ
విపరీతంగా టూ మచ్ ఆలోచించేస్తే ఖచ్చితంగా మనకి ఏదో ఫీలింగ్ వచ్చేస్తుంది. సో నేను అదే అనుకున్నా, అంత టూ మచ్ ఎక్కువ ఆలోచించకూడదు, జరగాల్సింది ఎలాగా జరుగుతుంది, సో ఈ మూమెంట్ ఎంజాయ్ చేయాలని చెప్పి మొత్తం మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నది బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇదైతే ఎమోషనల్ మూమెంట్ అనమాట. మెహందీ ఈవిడ మా అత్తగారు. మెహందీ టైంలో అంతా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్లో ఇంట్లో జస్ట్ ఫ్యూ ఫొటోస్ తీస్తారు అన్నప్పుడు అంటే ఇంక పేరెంట్స్ మిస్ అయిపోతాను అనే ఎమోషనల్ మూమెంట్ అనమాట అది. అండ్ ఇది వచ్చి తాళి కట్టే మూమెంట్. ఇది మొత్తం మేము 5 ఏంటో మమ్మీ వాళ్ళకి పెద్ద కూతురిని పెళ్లి చేయాలి అనేది అదేదో ఒక డ్రీమ్లా ఫీల్ అవుతూ ఉంటారు. మా అమ్మ ఎప్పటి నుంచో నా పెళ్ళి ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. కొంగు బాగుంది, ఆ జడ కూడా చాలా బాగా సూట్ అయింది అసలు. మా డాడీ అసలు చాలా ఎమోషనల్గా ఉండేవారు, బట్ బయటకు మాత్రం అస్సలు చూపించేవారు కాదు. ఆయన నా పెళ్లి గురించి అయితే మామూలుగా టెన్షన్ పడలేదు. ఏదైనా ముహూర్తాలు అలా మారుతున్నాయి, కోవిడ్ వల్ల ఆగుతున్నాయి అంటే ఎవరికైనా కొంచెం అనిపిస్తుంది కదా, ఏంటి ఇలా ముహూర్తాలు అవి ఇవి సింపుల్గా చేసుకుంటే పోయింది కదా, ఎందుకు పోస్ట్పోన్ చేసుకోవడం అని ఎక్కువ ఫీల్ అయ్యేవారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ యూఎస్లో ఉండిపోయారు అనమాట. సో అలాగా ఉండడం వల్ల వాళ్ళు రావాలి కాబట్టి అలా పోస్ట్పోన్ చేసుకొని వచ్చామన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఎంగేజ్మెంట్కి వాళ్ళ సిస్టర్ లేదని చాలా సెంటిమెంట్గా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. సో అందుకని చెప్పి సరే వచ్చాకే చేద్దాంలే ఏముంది అని చెప్పి వెయిట్ చేసామన్నమాట. వీళ్ళిద్దరికీ పాపం నేను వెళ్ళిపోతున్నా అని బాధ ఒక పక్క, నన్ను హ్యాపీగా ఉంచాలని ఇది ఎక్కువ నన్ను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేశారు. అసలు మొత్తం పెళ్లిలో వాటిలో అన్నిటిలో నేడిస్తే అసలు ఒప్పుకునేవారు కాదు తిన్నాక. సో చెప్పాను కదా సంగీత్ మూమెంట్లో ఇది ఎమోషనల్ టైం. మా డాడీ అయితే అసలు నా దగ్గరలో కూడా ఉండేవారు కదా. ఊరేగింపు అంటే ప్రధానం రోజు, ఇంకా ప్రధానం అయిపోయి పెళ్లి రోజు మార్నింగ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం కదా, ఆ రోజు నాకు చాలా ఎమోషనల్గా అనిపించేది. మా అమ్మ ఏడ్చేసింది, నాకు ఎమోషనల్గా ఏడ్చేది. మా డాడీ అసలు నా దగ్గరలోనే ఉండేవారు కాదు. మగవాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయి కానీ బట్ చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. పాపం ఆయన మొహం చూస్తే అర్థమయ్యేది, ఎప్పుడు దూరంగా నించునేవారు అంతే. బట్ ఆయన ఏడడం అవన్నీ మాత్రం అస్సలు బయట పెట్టేవారు కాదు, ఎమోషన్స్ అనేవి చూపించేవారు కాదు. ముగ్గురం ఏదైనా ఆడపిల్లలు అవన్నీ ఉంటే పాపం పేరెంట్స్కి ఎక్కువ కనెక్ట్ అయిపోతాం. పైగా చిన్నప్పటి నుంచి ఎప్పుడు బయటలేము, ఎప్పుడు ఇంట్లోనే ఉన్నాం కాబట్టి అసలు ప్రతి నిమిషం వాళ్ళ కళ్ళ ముందే అలా తిరుగుతూ ఉండేవాళ్ళం. సో వాళ్ళకైతే నిజంగా కష్టమైన పరిస్థితి అని చెప్పుకోవాలి. మనకి ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత మనం బిజీ లైఫ్లో పడిపోతాం. వేరేజ్ వాళ్ళ లైఫ్ కొంచెం పేరెంట్స్ లైఫ్ అలా కాదు. మనం వెళ్ళిపోయామన్న స్పేస్ వాళ్ళకి బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనం ఆ పెళ్ళి టైంలో పెళ్ళి ముందు జరిగే అన్నిట్లో చాలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. వెళ్ళిపోతున్నాము, ఇంకా ఎలా ఉంటాం ఏంటి, ఇక్కడ మిస్ అయిపోతున్నాము, అవన్నీ చాలా ఎమోషన్గా ఉంటుంది. బట్ వేరేజ్ పెళ్ళయ్యాక చాలా ఈజీగా మారిపోతాం అంత అనుకుంటాం కానీ మాట్లాడడానికి కొంచెం టైం పడుతుంది. బట్ విపరీతంగా ఏడ్చేసి దొరిలేసి అంత ఆ సీన్ అయితే ఏం ఉండదు. వెళ్ళిపోయాక మరి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి అన్నీ ఫస్ట్ నుంచి కొత్తగా ఉంటాయి, అన్నీ కొత్తగా నేర్చుకోవడం, వాళ్ళ ఫ్యామిలీకి అలవాటు పడడం, అన్నీ చేసుకోవడం, అలా మన లైఫ్ బిజీ అయిపోతుంది. వేరే తెలిసిందే కదా పేరెంట్స్ లైఫ్ మనం వెళ్ళిపోతాం కాబట్టి పని అయ్యేలాగా తక్కువ అయిపోతాయి. సో వాళ్ళ లైఫ్ స్పేస్ కొంచెం ఎక్కువ అయిపోద్ది, వాళ్ళకి ఖాళీ టైం. సో విపరీతంగా ఇంకా ఎక్కువ గుర్తొస్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి అలా కొంచెం టైం తీసుకున్నాక అలా ఇంకా తప్పదు కదా మరి పంపించే, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని అలాగా నెమ్మదిగా డైవర్ట్ అయ్యి సెట్ అవుతారు. బట్ పేరెంట్స్ అయితే మనల్ని చాలా ఎక్కువ మిస్ చేస్తారు. అండ్ పెళ్ళైన స్టార్ట్లో నేను ఒక్కదాన్ని ఉండడం అలవాటు లేకపోవడం వల్ల అండ్ పెద్ద ఫ్యామిలీలో ఉండడం అలవాటు ఎక్కువ అయిపోయి కంటిన్యూ అలాగా మా ఇంట్లో ఏదో హడావడి ఉంటూనే ఉంటుంది, మాట్లాడడం, చేయడం, చెందడం అవన్నీ. బట్ అక్కడికి వెళ్ళాక ఇంక మనమే ఉంటాం కాబట్టి అంత హడావడి ఉండదు. సో అవన్నీ అయితే మిస్ అవుతూ ఉంటాం. బట్ ఏదైనా లైఫ్ తెలిసిందే కదా, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. సో పెళ్ళి రెడీ అవ్వడం, మేకప్ ఇవన్నీ అయితే బయట ఎక్కడ చేసుకోలేదండి. జస్ట్ ఫేషియల్ అవన్నీ చేసుకున్నాం కానీ మేకప్ రెడీ అవ్వడం అవన్నీ మేమే రెడీ అయ్యాం ఇంట్లోనే. అండ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడే కాదు పెళ్లి రోజు కూడా అసలు ఎవరిని మేకప్కి వాటికి పెట్టుకోలేదన్నమాట. ఆ రోజు కూడా మేమే రెడీ అయ్యాం.
మేము ముగ్గురు ఉంటాం కాబట్టి మేము ముగ్గురు ఒకరినొకరు హెల్ప్ తీసుకొని రెడీ అయిపోతూ ఉంటాం అనమాట. సో నా సిస్టర్స్ ఇద్దరు వాళ్ళిద్దరూ ఫాస్ట్గా రెడీ అయిపోయి అప్పుడు నాకు రెడీ చేయడంలో వాటిలో వాళ్ళు హెల్ప్ చేసి రెడీ చేశారు. సో పెళ్లి కూతురు గెటప్ అవన్నీ చూస్తే కూడా చాలా సింపుల్గానే ఇంకా మేమే రెడీ అయ్యాం. అండ్ ఈ పెళ్లి కూతురు చేయడం ఇది పెళ్లి రోజు మార్నింగ్ అనమాట. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు అదే మార్నింగ్ వచ్చేసి వాళ్ళు ముందు రోజు చెప్పాను కదా ప్రధానం ఆయన ఇచ్చిన శారీ అవి కట్టుకొని రెడీ అయ్యాం. అండ్ మా మమ్మీ డాడీ మా పెళ్ళిలో వీళ్ళందరూ తెగ కష్టపడ్డారు. ప్రధానం రోజు నైట్ భోజనాలు మా సైడ్ చుట్టాలందరూ అత్తయ్య వాళ్ళ సైడ్ చుట్టాలందరూ వస్తారనమాట ప్రధానం రోజు నైట్. సో వాళ్ళందరికీ భోజనాలు అవన్నీ వడ్డం చేయడం, వెరైటీ వెరైటీ స్వీట్స్ అవన్నీ ఎక్కువ పెట్టడం అవన్నీ చేస్తారనమాట. అండ్ ఒక్కొక్క సైడ్ పెళ్ళి అనేసరికి చాలా సాంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్కరి పెళ్ళి చాలా డిఫరెంట్ కస్టమ్స్ అవన్నీ ఉంటాయి, పద్ధతులు అవన్నీ ఒక్కొక్కరికి ఇవి ఉంటాయి, ఒక్కొక్కరికి తలంబ్రాలు ఉంటాయి, ఒక్కొక్కరికి కాలగళ్ళు ఉంటాయి, ఒక్కొక్కరికి అలా మారుతూ ఉంటాయి. సో ఏ ట్రెడిషన్లో అయినా పెళ్ళి అనేది చాలా డిఫరెంట్గా అండ్ ఒక స్పెషల్ అకేషన్ అనమాట. అండ్ వాళ్ళకి అది లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయేది. అండ్ నా మెహందీ చూసారు కదా, నేమ్స్ కూడా రాశారు దాని మీద. సో పెళ్ళి అనేది మన తెలుగు సైడ్ ఇలా జరుగుతుంది, గోదావరి సైడ్ మళ్ళీ తెలుగులోనే అందరికీ ఒకలా జరగదు, మళ్ళీ మారిపోతూ ఉంటుంది. సో ఎవరి పెళ్ళికైనా వెళ్ళినప్పుడు నిజంగా చూసినప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. డిఫరెంట్ అన్నీ ఫాలో అవుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ట్రెడిషన్స్ ఫాలో అవుతారు. మా మమ్మీ డాడీ అండ్ ముక్కు పుడక అనేది ఎందుకు ఒకసారి నేను జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఎవరితో చూసాను అనమాట. వాళ్ళు కూడా చేయించుకొని ఆర్డర్ ఇచ్చుకున్నారు. వాళ్ళు ఏదో జస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నారు అనమాట. అప్పుడు చూశాను, నాకు ఎందుకు బాగా ముక్కు పుడక పెట్టుకోవాలి అని ఎందుకో అనిపించి ఇంకా డాడీకి ఇంట్లో చెప్తే ఓకే అమ్మ చేయించుకో అయితే అని అన్నారు. సో చేయించుకున్న తర్వాత మా చెల్లెలు కూడా నచ్చి బాగా వాళ్ళిద్దరికి అదే కావాలని అడిగితే ముగ్గురికి చేయించారు. సో నా పెళ్ళిలో అది మెయిన్ అనమాట. ముగ్గురు ముక్కు పుడకలు పెట్టుకున్నాం, సేమ్ అనమాట, అసలు ఏమీ డిఫరెన్స్ ఉండదు, స్టోన్ అన్నీ సేమ్గా ఉంటాయి ముగ్గురు ముక్కు పుడకలు. అండ్ మా సైడ్ అంత పెద్ద ముక్కు పుడకలు ఫస్ట్లో పెట్టుకుంది అయితే మేమే. సో నాకు బాగా ఎందుకో నచ్చి పెళ్ళికి అది పెట్టుకోవాలనిపించి పెట్టుకున్నా. అండ్ ఇప్పుడైతే సెంటర్లో అది బాగా ఎక్కువ ఫేమస్గా అందరూ ఎక్కువ పెట్టుకుంటున్నారు. నాకు ఆ సెంటర్లో అది కూడా బాగా నచ్చింది. సో అది ట్రై చేయాలి. ఆల్రెడీ సెకండ్ చెల్లి పెళ్ళి అయిపోయింది కానీ లాస్ట్ చెల్లి పెళ్ళికి ట్రై చేయాలి. అండ్ జడది కూడా ఎందుకో కొంగు వేసుకోవాలి. కొంగు యాక్చువల్గా మా ట్రెడిషన్లో అయితే ఏమీ కొంగు వేసుకోవడం అన్నీ కంపల్సరీ కాదు అండ్ లేదు కూడా. బట్ నాకైతే ఎందుకో కొంగు వేసుకోవాలని అనిపించింది. సో కొంగు అది కూడా నేను మళ్ళీ చేయించి అవన్నీ వేసుకున్నాను. అండ్ ఇందాక చూసారు కదా కొంగు అండ్ ఆ జడ అయితే అసలు చాలా బాగా చేశారనమాట. వైజాగ్లోనే పెళ్లి జడ అని అక్కడ చేయించుకున్నాను. సో వాళ్ళు పెళ్లి దండలు, ఆ పెళ్లి జడ అవన్నీ పెళ్లి పూల జడ దగ్గర చేయించా వైజాగ్లో. సో పిక్చర్స్లో ఎలా ఉందో అచ్చం అలాగే బయటికి కూడా అలాగే ఇచ్చారు. నాకైతే బాగా నచ్చింది. సో అందుకే మా సెకండ్ సిస్టర్ కూడా పెళ్ళికి అక్కడే అన్నీ చేసాం నీట్గా. అంటే ఇప్పుడు పెళ్లి జడ అంటే అప్పుడు ఇలా పిన్నిస్లు సూదులు పెట్టి కుట్టడాలు అవన్నీ అసలు చాలా ప్రాసెస్ ఉండేది పెళ్లి జడకి. అండ్ విపరీతమైన బరువు. నేను అప్పుడే అనుకున్నా అంత బరువు అయితే పెట్టుకోలేను, ఎందుకంటే మనకి ఆ కొంగు అన్నీ ఆర్నమెంట్స్ అవే విపరీతమైన బరువు. అండ్ పూలదండలు అయితే చెప్పక్కర్లేదు అసలు ఎంత బరువు ఉంటాయో, విపరీతమైన బరువు ఉంటాయి పూలదండలు. సో అందుకే ముందుగా ఆలోచించి జడ అయితే అంత బరువు అసలు క్యారీ చేయలేనని చెప్పి జడ అంత బరువుగా అసలు చేయించుకోలేదు. అండ్ అందుకే చాలా సింపుల్గా చేయించాను. బట్ అసలు ఎంత అవుట్మోస్ట్ బ్యూటిఫుల్ లుక్ ఇచ్చిందంటే అసలు చాలా చాలా బాగుంది జడ అయితే. సో అందుకే దానికి కూడా అక్కడే ఇచ్చాను. అండ్ వేరే పూలదండలు అవన్నీ మెడలో ఎందుకంత బరువు వస్తాయి, ఫ్రెష్ ఫ్లవర్స్ వాడతారు. అండ్ లిల్లీ అవన్నీ కూడా విపరీతమైన బరువు వచ్చేస్తాయండి. నేనైతే అసలు పెళ్లి తర్వాత, ఇది నా ఎంగేజ్మెంట్ ఫోటో, పెళ్లి తర్వాత అవి తీసే వరకు అస్సలు నించోడానికి కూడా చాలా కష్టంగా అనిపించేది, ఎంత బరువు. ఎందుకంటే మన సైడ్ ఒక దండ, వాళ్ళ సైడ్ ఒక దండ, అవి కాకుండా మన సైడ్ ఒక కర్పూరం దండ, వాళ్ళ సైడ్ ఒక కర్పూరం దండ,
ఇవి మా రింగ్స్ అన్నమాట. అసలు ఎంత బరువుగా ఉన్నాయంటే తీసే వరకు నాకు విపరీతంగా షోల్డర్స్ అవన్నీ పెయిన్. మమ్మీ అత్త. బట్ ఈ ఫొటోస్ ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ కదా ఇవన్నీ. ఇది నా పెళ్లి కూతురు శారీ అన్నమాట. ఇది కూడా నేను కళాంజలిలోనే తీసుకున్నాను. నా మెయిన్ శారీస్ అవన్నీ కళాంజలిలోనే తీసుకుంటాను, వైజాగ్ కళాంజలిలో. అక్కడ చాలా కలెక్షన్ అయితే టూ మచ్ ఉండదండి, చాలా తక్కువ కలెక్షన్ ఉంటుంది. బట్ తక్కువ కలెక్షన్లోనే చాలా క్లాస్గా ఉంటాయి అన్నమాట. సో నాకే కాదు మా సిస్టర్ కూడా కళాంజలిలోనే ఎక్కువ కొంచెం పెళ్లి శారీస్ అవన్నీ అయితే ఎక్కువ ప్రిఫర్ చేసాం. తను నార్మల్ శారీస్ అవన్నీ ముగ్ధాలో తీసుకుంది. నేను నార్మల్ శారీస్ అన్ని కలకటాలో తీసుకున్నాను నా పెళ్లి టైంలో అయితే.